నెల్లూరు జిల్లా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని గత రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన బెంగళూరు శివారు ప్రాంతంలో అరెస్ట్ చేసినట్టు పోలీసులు ఇప్పటికే తెలుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు కాకాని విచారణ రిమాండ్కి సంబంధించిన ప్రక్రియ కొంతవరకు కొనసాగుతుంది. ఈ రిమాండ్కు సంబంధించిన ప్రక్రియను ఒక సీక్రెట్ ప్రదేశం అంటే నెల్లూరుకి కాస్త దూరంలో ఉన్న DTCలో పెట్టి వీరు కాకాన్ని చేత కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. పోలీస్ అధికారులంతా DTCకి చేరుకున్నారు. DTCలో కాకాన్ దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్న అనంతరం వెంకటగిరి కోర్టుకు తరలించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కాకాని గోవర్ధన్ రెడ్డి గత కొంతకాలంగా గత 55 రోజులుగా అబ్స్కాండ్లో ఉన్నాడు. పోలీసులకు అందుబాటున పరిస్థితి. ఆయన మొదటగా హైకోర్టులో బెయిల్ పిటిషన్ మూవ్ చేశాడు. బెయిల్ పిటిషన్ కొట్టేసిన నేపథ్యంలో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కొన్ని ఆధారాలు సక్రమంగా లేని కారణంగా ఈ కేసును పక్కన పెట్టిన నేపథ్యంలో పోలీసులు స్పీడ్ పెంచారు. ఆయన కోసం 7 పోలీసు బృందాలు దర్యాప్తు చేపట్టాయి. ఈ 7 పోలీసు బృందాలు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం దాదాపు బెంగళూరు సమీపంలో ఆయన ఒక ఫామ్ హౌస్లో ఉండగా ఈ ఫామ్ హౌస్లో ఆయన్ని అదుపులోకి తీసుకొని ఆయన బెంగళూరు నుంచి నెల్లూరు తీసుకొచ్చారు. తెల్లవారుజామున నెల్లూరు జిల్లా వెంకటాచలం PHCలో ఆయనకి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం DTCకి తీసుకొచ్చారు. DTCలో ఆయనపై విచారణ జరుగుతుంది. మరికొద్ది క్షణాల్లోనే ఆయన్ని తిరిగి వెంకటగిరి కోర్టుకు తరలించే అవకాశాలు ఉన్నాయి. వెంకటగిరి కోర్టు తీసుకుపోయే నేపథ్యంలో ఇక్కడ హడావుడి మొదలైంది. వెంకటగిరిలో 144 సెక్షన్ ఆల్రెడీ విధించారు. 144 సెక్షన్ వెంకటగిరి కోర్టు ప్రాంగణంలో ఉంది. వెంకటగిరి పట్టణం అంతా 144 సెక్షన్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మీడియా హడావుడి పూర్తిగా ప్రారంభమైపోయింది. వెంకటగిరికి ఏ క్షణంలో నుంచి అయినా కాకాని గోవర్ధన్ రెడ్డి తరలించే అవకాశాలు ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డిపై రుస్తుం మైన్స్లో 250 కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడ్డారని, ఈ 250 కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడి చైనాకు కొంత వైట్ క్వార్జీని తరలించారని, వైట్ క్వార్జీని తరలించిన నేపథ్యంలో ఆయనపై A4గా కేసు నమోదైంది. A1 ఇప్పటికే శ్యాంప్రసాద్ రెడ్డి బెయిల్పై నెల్లూరులోనే ఉన్నారు. అయితే ఈయన A4కి కాస్త ప్రధానమైన నేత కావడంతో కొంచెం పార్టీకి వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఈయనపై సీరియస్గా కేసును తీసుకున్నారు పోలీసులు. ఈ కేసు సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఆయన పలుకోర్టులో కాకానికి చొక్కెదురైంది. ఇక్కడ ఆయన ప్రత్యర్థిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ద్వారా రుస్తుం మైన్స్ గతంలో నిర్వహిస్తున్న విద్యాకిరణ్ అనే వ్యక్తి ద్వారా ఇక్కడ కేసు నమోదు చేయించారు. విద్యాకిరణ్ పిటిషనర్ ఈ కేసులో పిటిషనర్ అయిన నేపథ్యంలో గతంలో ఏడి మైన్స్గా పనిచేసిన ప్రసాద్ కానీ ఇప్పుడు పనిచేస్తున్న నాయక్ కానీ ప్రస్తుతం ఆయన పైన కేసులు నమోదు చేశారు. ఆయనపై ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో కనీసం సుమారు 250 కోట్ల రూపాయలు అక్రమ మైనింగ్ చేశారన్న ఆరోపణలతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం పోలీసులు. ఈ పోలీసుల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆయన వెంకటగిరి జైలుకి తరలించిన తర్వాత ఆయన నెల్లూరు జైలుకి తీసుకువస్తారా, అనంతపురం తీసుకువెళ్తారా, కడపకు తీసుకువెళ్తారా, రాజమండ్రి జైలుకి తీసుకువెళ్తారన్న అంశాలపై చర్చ జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన నెల్లూరు జిల్లాలో ఆయన ఉంటే ఆయన అనుచరులు, స్థానిక వైసీపీ ప్రతినిధులు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఆయనకి మద్దతు తెలిపేందుకు భారీ ఎత్తున జనం వచ్చే నేపథ్యంలో ప్రస్తుతానికి కోర్టును కూడా వెంకటగిరి కోర్టులోనే ప్రాథమికంగా ఆధారపడిన తర్వాత డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. అయితే నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ టెన్షన్ వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో గత రాత్రే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే కిలివేడి సంజీవయ్య, ప్రస్తుత ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరికి మురళి తదితరులంతా పార్టీ ఆఫీసు చేరుకొని ఆయనకు సంఘీభావాన్ని ప్రకటించారు. భారీ ఎత్తున నేతలు కూడా ఆయన సంఘీభావంగా వైసీపీ పార్టీ ఆఫీసు చేరుకున్నారు. ఈ పార్టీ ఆఫీసు చేరుకున్న నేపథ్యంలో పోలీసు, ఇంటెలిజెన్స్, నిఘా వర్గాలు ఇప్పటికే ఆయనపై ఆరా తీస్తున్నాయి. ఏదైనా గొడవలు జరిగే అవకాశం ఉందా, లేకపోతే ఎక్కడైనా ధర్నాలు చేసే అవకాశం ఉందా అనే అంశం మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం ఆయన నెల్లూరు కావడం, నెల్లూరు సమీపంలో ఆయనకు మంచి పేరు ఉండడం, వెంకటగిరికి తరలిస్తున్నారు. నెల్లూరు జైల్లో ఆయన ఉంచితే ప్రమాదకర పరిస్థితులు ఉంటాయి. ఎప్పుడైనా జనం భారీ ఎత్తున జైలును ముట్టడించే అవకాశాలు ఉన్నాయి. జైలుకు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున ఇక్కడి నుంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ జిల్లాలో కాకుండా పక్క జిల్లాలో పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే పోలీసులు ఏ నిర్ణయం తీసుకుంటారో, మ్యాజిస్ట్రేట్ ఏ నిర్ణయం చెప్తారన్న విషయాన్ని ఉత్కంఠగా ఉంది. అయితే భారీ ఎత్తున ఇప్పటికే వెంకటగిరి ప్రాంతానికి వైసీపీ కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. వెంకటగిరి ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. వెంకటగిరి మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన ఆధారపరిచే అవకాశం ఉంది. ఇక్కడ వెంకటగిరి కోర్టు కూడా దాదాపు 100 మీటర్ల దూరంలో ఎవరిని అనుమతించడం లేదు. ఇప్పటికే పోలీసు బందోబస్తు, సాయుధ దళాలను ఇక్కడ మోహరించారు. సాయుధ దళాలను మోహరించిన నేపథ్యంలో వెంకటగిరి ప్రాంతంలో వైసీపీ అభిమానులంతా భారీ ఎత్తుగా వెంకటగిరి కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు.
చేరుకున్నారు. సర్వేపల్లి నియోజకవర్గానికి, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు కూడా వెంకటగిరికి చేరుకుంటున్నారు. ఏ క్షణంలో అయినా ఇక్కడి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి తరలించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏర్పడకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. స్పెషల్ ఫోర్స్ దించారు. నెల్లూరు డీటీసీలో ఆయన విచారణ జరుగుతుంది. డీటీసీలో విచారణ జరుగుతున్న సందర్భంగా డీటీసీలో నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆయన విచారణ చేస్తున్నారు. అయితే పోలీసు బందోబస్తు మాత్రం ఇక్కడ దాదాపు డీటీసీకి 1 కిలోమీటర్ల దూరంలో ఉంచారు. ఈ డీటీసీకి 1 కిలోమీటర్ల దూరం ఉంచిన నేపథ్యంలో ముత్తుకూరు సిఐ రవినాయక్ ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు. కనీసం ఈ గ్రామంలోకి కూడా ప్రవేశించేదానికి ఎవరికి అనుమతి లేకుండా ప్రస్తుతం పరిస్థితుంది. త్రిష కెమెరామ్యాన్ జోషితో జయరాజ్, నెల్లూరు.